మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలాన. ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆ గడియల్ నేడు మరల్పలేను. రసనగ్రం బంధు నర్తింప నా రసనగ్రం బంధు నర్తింప నీ అడుగుందామరలంటి మ్రొక్కిడెదను అమ్మా నన్ను దీవింపుమా. నీ అడుగుందామరలంటి మ్రొక్కిడెదను అమ్మా నన్ను దీవింపుమా. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో భక్తి టీవీ వారు మీకోసం ప్రత్యేకంగా రూపొందించి సమర్పిస్తూ ఉన్న సరికొత్త కార్యక్రమం రామాయణ మహామాల రత్నం. నాయకుడుగా ఉండడంలోనే కాదు, అనుచరుడుగా ఉండడంలో కూడా ఉండే గొప్పదనాన్ని మనకి ఈ 8 భాగాల రామాయణ కథా సంగ్రహం సుందరకాండ మహిమ తెలియజేస్తుంది. సాధారణంగా సుందరకాండ అనగానే మనకి పారాయణ యోగ్యం అని, ఎలా ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలి, ఎన్ని సర్గలు రోజుకు చదవాలి, ఏ రోజు ముగించాలి, మంగళవారం ఏ నైవేద్యం పెట్టాలి, శుక్రవారం ఏ నైవేద్యం పెట్టాలి, ఈ ఆలోచనలే వస్తాయి తప్ప సుందరకాండలో ఉండే భావాలు తాత్పర్యాలు గ్రహించి మనం అవగాహన చేసుకుని అన్వయం చేసుకుని ఆచరణలో పెట్టాలనే తాపత్రయం మనలో చాలామందికి చాలా తక్కువ. అది పోగొట్టడానికే ఈ కార్యక్రమం. కేవలం పారాయణ వల్లే ఫలితాలు వచ్చేస్తాయని, నైవేద్యాల్లో ఉండే తేడాలేవో జాగ్రత్తగా చూసుకోవాలని, ఇందులో ఏదైనా తేడా వస్తే కొంపలు అంటుకుంటాయని, ఈ ఆలోచనలన్నీ పోగొట్టి సుందరకాండ పట్ల ఒక అవగాహన కలిగించడమే ఈ రామాయణ మహామాలారత్నం అనే కార్యక్రమం. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మయం అన్నారు. శీర్షిక చూడగానే ఇది ఎవరిని గురించి చెబుతారో మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ఒక్క మాట కాస్త లోతుగా ఆలోచించండి. ఊరికి ఇదేదో హనుమంతుడి ప్రార్థనా శ్లోకంలో భావించవలసింది కాదు. రామాయణ మహామాలలో రత్నం ఎలా అవుతాడు ఆంజనేయుడు? రాముడు ఏమయ్యాడు? సీత ఏమైంది? 14 ఏళ్ళు నిద్రాహారాలు మానేసిన లక్ష్మణస్వామి ఏమయ్యాడు? అఖండమైన త్యాగాన్ని కాళ్ళ దగ్గర వచ్చిన రాజ్యాన్ని రాముడు కాళ్ళ దగ్గర పెట్టిన భరతుడు వంటి త్యాగశీలి ఏమయ్యాడు? వీళ్ళెవ్వరూ మహామాలలో రత్నం కాలేకపోతే హనుమంతుడు ఎలా అవుతారండి? మధ్యలో వచ్చిన పాత్ర సుందరకాండ వరకు హనుమంతుడి యొక్క వ్యవహారం ఏమిటో తెలియదు మనకి కిష్కింధకాండలో ప్రవేశించే వరకు. అదే రామాయణ కథలో ఉండే రహస్యము ధ్వని. నువ్వు నాయకుడివా, అనుచరుడువా, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 10 ఇది ముఖ్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇవాళ నాయకత్వాన్ని గురించి బాగా ప్రచారాలు జరుగుతున్నాయి. లీడర్ అవ్వాలి. అందరూ లీడర్లు అయితే వెనకాల నడిచేవాడు ఏంటండి అసలు? లీడర్ కొడుకు మళ్ళీ లీడర్ అవుతున్నాడు. ఏ రాజకీయ పక్షమైనా తీసుకోండి, మీరు చివరికి సినిమా రంగం తీసుకోండి, అన్నిట్లోనూ మళ్ళీ వాళ్ళ అబ్బాయిలే. అనుచరులందరూ పోయారు వెనక్కి. ఏమీ రవ్వంత అనుభవం లేకుండా 20 ఏళ్ల గుంట మొత్తం పార్టీని శాసిస్తాడు. వాడికి ఇప్పుడు అందరూ భయపడాలి. వాడు వచ్చేసరికి ఆయన అబ్బాయి వాళ్ళ అబ్బాయి అండి. ఏమి కర్మ వచ్చింది దేశ రాజకీయాలకి? ఆ కర్మని పోగొట్టేదే ఈ రామాయణ మహామాలారత్నం. ఆంజనేయుడు రాముడు కుమారుడు కాదు, లక్ష్మణుడు బావమరిది కాదు, భరతుడికి మేనమామ కాదు, అసలు మానవ జాతి కాదు, వానర జాతి. ఎంత శ్రేష్ఠుడైనా వానరుడై. కానీ రామాయణం అనేటువంటి మహామాలలో ఒక మణుల దండలో, మణిమాలలో ఆయన ప్రధానమణి, మణిపూస కాగలిగాడు. పూసలలో మణిపూస, మణులలో ప్రధానమణి. ఇంకేం కావాలి? అది ఎలా అయ్యాడో మనకి 8 భాగాలు తెలియజేస్తారు. శ్రీరామనవమితో దీన్ని ముగించుకుంటాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామదూత అంటే హనుమంతుడు ఒక్కడే, ఇంకెవరు ఆ పేరు పెట్టుకున్నా మనం నమ్మక్కలేదు. ఆశ్రయించవలసింది రామదూతనే అంటే హనుమంతుడిని. ఎంత గొప్ప రామదూతో చూడండి. రామదూతకి నమస్కారాలు చేయడమే తెలుసు, చేయించుకోవడం తెలియదు. అంత గొప్ప అనుచరుడు. నమస్కారాలు చేయించుకునేవాళ్ళు ఎవరు రామదూతలు కాలేరు, చేసేవాళ్లే అవుతారు. హనుమంతుడి లక్షణం అది, రామదూత లక్షణం అది. మనోజవం, మనస్సుతో సమానమైన వేగం. కార్యం వస్తే ఎక్కడ అడ్డుకోడు, ఆగడు.
మారుత తుల్య వేగం, గాలితో సమానమైన వేగం, ఇంకా గాలి వేగం మనస్సు కంటే తక్కువే. జితేంద్రియం, ఆయన కార్య సాధకుడు కావడానికి కారణం జితేంద్రియం, ముందు ఇంద్రియాలను జయించాడు. సుందరకాండ చదివితే పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, అనుకున్న పనులన్నీ అవుతాయి ఎందుకన్నారంటే ఈ లక్షణాల వల్ల. పుస్తకం ఇలా మూసేయగానే నీకు ఉద్యోగం వస్తుంది కాదు, అక్కడ అలా ఎవరికీ రాలేదు. పెళ్ళి హనుమంతుడికే కాలేదు, మనకి ఎందుకు అవుతుంది? అందుకని జితేంద్రియం, ముందు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, అప్పుడు నీ పనులన్నీ అవుతాయి. మనకి లేనిదే అది. ఇప్పుడు ఇంద్రియాలు కోరిన కోరికలు తీర్చడం కోసం రామాయణాన్ని వినియోగిస్తున్నామంటే ఎంత దుర్వినియోగం చేస్తున్నాం మనం. పురాణ గ్రంథాలను వినియోగించవలసింది ఎందుకా? మిఠాయిండల కోసం, మిర్చి బజ్జీల కోసమా పవిత్రమైన గ్రంథాలని? మన కోరికలన్నీ మిఠాయిండలు, మిర్చి బజ్జీలు, ఎందుకంటే ఏమున్నాయి కనుక. జితేంద్రియం, బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు. బుద్ధి ఏమిటి? మనస్సు కంటే పైది, నిశ్చయాత్మకమైనది బుద్ధి, సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు. అంటే నీ మనసు సంకల్ప వికల్పాల నుంచి బుద్ధి నిశ్చయ స్థాయికి వెళ్ళాలి. ఒక నిశ్చయం మీద ఉండి స్థిరంగా ఉండి. ఎందుకు గీత దాడుతున్నావు? మాటిమాటికి కోతి గంతులే. కాబట్టి కోతి మనకు పాఠం చెబుతోంది. ఇక్కడ కోతి గంతులు మానేసింది, ఎక్కడ వేయాలో అక్కడ గంతులు వేసింది. ఒకటే గంతు, రెండో గంతు లేదు, సముద్రం దాటింది, ఇక గంతులు వేయలేదు. అందరిచేత వేయించింది గంతులు. కోతిని చూసి గంతులు వేశారు, కోతి గంతులే లేదు. కోతి చాలా కుదురుగా ఉంది. అది బుద్ధిమతాం వరిష్టం. నువ్వు బుద్ధి నిశ్చయాత్మకంగా ఓ చోట ఎందుకు కూర్చోలేకపోతున్నావు? అసలు అటు ఇటు కదులుతావు. అది చేస్తా, ఇది చేస్తా, వాడిని మింగేస్తావు, నేనే గొప్పవాడిని కావాలి. అసలు నాకంటే వాడు చేయడం, వాడు గుడి కడితే నేను గుడి కడతా. ఎన్ని గుళ్ళు కడతారు? వైరాగ్యం అయితే లేదు ఎవరికి, భోగం తప్ప. ఉన్న గుళ్ళు పాడేయని. రామాలయంలో దీపం పెట్టారు, హనుమంతుడు గుడి కడతారు. హనుమంతుడు గుడి అవసరం లేదు, హనుమంతుడు రామాలయంలో హనుమంతుడు ఉన్నాడు రాముడు పాదాల దగ్గర. మీరు ప్రత్యేకంగా గుడి కట్టాలని ఆయన అనుకోలేదు అసలు. మన భయం, హనుమంతుడు ఒకదానికి దేవత, గణపతి ఒకదానికి దేవత, సరస్వతి ఒకదానికి దేవత, లక్ష్మి ఒకదానికి దేవత. కనుక మనకి ఎన్ని కోరికలు ఉంటే అంతమంది దేవతలు, ఎన్ని భయాలు ఉంటే అంతమంది దేవతలు, అన్ని గుళ్ళు, అన్ని నైవేద్యాలు, అన్ని వారాలు, అన్ని తిరగడాలు. చివరికి మొత్తం ధర్మాన్ని కోల్పోయాను. ఇవన్నీ ఒక్కదాని కోసమే అన్న విషయాన్ని మర్చిపోయాను. వీరందరూ ఆత్మస్వరూపులే అన్న భావాన్ని మర్చిపోయాను. ఆశ్చర్యకరంగా లేదా? ధర్మం మతం స్థాయికి దిగజారేసరికి ఇలా అవుతుంది. ఆర్గనైజ్డ్, అది మతం అంటే ఆర్గనైజ్, ఒక వ్యవస్థీకృతం అయిపోతుంది. దాని ఆ చట్రంలోంచి మనం వెళ్ళలేం. మతం ఆకాశంలో ఉండే మబ్బు, మనం ఆకాశం, మబ్బు కాదు మనం. మనలో 100 మబ్బులు తేలుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ధర్మం ముఖ్యం. హిందూ ధర్మం, హిందూ మతం కాదు. హైందవం ధర్మం, మిగిలినవి మతాలు. అంత పెద్ద ఆర్గనైజర్ విధానాలు మనలో ఉండవు. నీ ఇష్టమని చెబుతారు ప్రతిదానికి, యథేచ్ఛసి తథాకురు. వాతాత్మజం వానరయోధ ముఖ్యం, గాలితో సమానమైన వేగం. ఆ గాలి కుమారుడు వాయుపుత్రుడు. వానరయోధ ముఖ్యం. అంతమంది 10 కోట్ల మంది ఉన్నారు వాళ్ళు, వాళ్ళలో ఈయన ముఖ్యమయ్యాడండి. మరి ఆయన కావాలని ఏం కోరుకోలేదు. రాముడు ఏం ప్రత్యేకమైన ప్రేమ లేదు ఆయనకి. రాముడికి ఆయన అంటే ఏదో ఆకస్మికంగా ఎదురైన వాళ్ళే. తన ప్రతిభా సామర్థ్యాలతో వృద్ధిలోకి వచ్చినవాడు, నాయకుడైనవాడు హనుమంతుడు. ఎవరిని ఆశ్రయించినవాడు కాదు. రాముడిని కూడా ఆయన నాయకత్వం కోసం ఆశ్రయించలేదు, భక్తిగా ఆశ్రయించాడు. రాముడిలో ఉండే ధర్మాన్ని బట్టి. రాముడు ఎవరో తెలుసును కాబట్టి. శ్రీరామదూతం శిరసా నమామి. నువ్వెవరివి అని రావణాసురుడు అడిగితే, నేను కదాచిద్రామకార్యేణ అన్నాడు. కేనచిద్రామకార్యేణ, నేను ఒకనొక రామకార్య నిమిత్తం వచ్చిన రామదూతోహం అన్నాడు ఆయన. అంతేగాని నేను మా నాన్న ఫలానా, మా అమ్మ ఫలానా, నేనంత వీరుణ్ణి, నా సంగతి నీకు తెలుసా అని ఇంకా సుగ్రీవుడు, అంగదుడు వాళ్ళేనా మాట్లాడతారు. అప్పుడప్పుడు ఈయన మాట్లాడాలి అలాగా. అందుకే అవకాశాలు ఎలా వస్తాయో వెతుక్కుంటూ చూడండి. వానరులందరూ దక్షిణ సముద్ర తీరంలో సమావేశం అయ్యారు. ఏదో మనకు అప్పుడప్పుడు దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి టీవీల్లోనూ. అక్కడ సముద్ర తీరంలో పెంగ్విన్ పక్షులు ఎలా కూర్చుంటాయి, కొన్ని వందల పక్షులు. జనకసుత గవేషణకు సాగర తీరమునందు చేరు ఆ వనచర వీరులట్లు ఉదధి బారుగా పెంగ్వినులు ఎట్లు నిల్చెను కనుగొను ఒక్కసారి అని కావ్యంలో రాశాను నేను. ఆ పెంగ్విన్ పక్షులు అలా నిలబడి ఉంటే ఎంత అందంగా ఉన్నాయి. సీతాదేవిని వెతకడానికి వెళ్ళే వానరులందరూ ఇలాగా అనుమానంగా, కొందరు భయంగా, కొందరు ఆసక్తిగా, కొందరు శ్రద్ధగా, కొందరు ఆ సముద్ర తీరంలో మూగినట్టుగా ఉన్నాయని రాశారు. అటువంటి పెంగ్విన్ పక్షులు ఇవాళ నాశనం అవుతున్నాయి, చంపాలని ఎలా అనిపిస్తుందయా అని పర్యావరణ కావ్యంలో సాగర ఘోష. అలా అందరూ సమావేశం అయ్యారు. ఇక్కడ లంకలో ఉన్నాడని తెలిసింది, సంపాతి చెప్పాడు. సీతాదేవి లంకలో ఉంది, రావణాసురుడు పరిపాలిస్తున్నాడు. సరే వెళ్ళాలి. ఒక ఆయన ఏదో అది 100 యోజన విస్తీర్ణం, 100 యోజనాలు ఉంది. యోజనం అంటే 8 మైళ్ళుగా చెబుతారు, 800 మైళ్ళు ఉంది. ఇక ఊరికే లెక్కల్లోకి వెళ్ళిపోకండి, పూర్తిగా మనకి విషయం ముఖ్యం. ఈ అంకెలు కాదు ఎంతసేపు. తారీఖులు, దస్తావేజులు ఇవి కాబోయే చరిత్ర సారమని వీటి గురించి తాపత్రయపడకూడదు. అసలు విషయం సారం అది. 100 యోజనాలు 800 మైళ్ళు అనుకో.
అందులో ఒక ఆయన నేను 100 మైళ్ళు పెడతా అన్నాడు, ఒక ఆయన 200, ఒక ఆయన 300, ఇంకొక ఆయన ఉన్నాడు జాంబవంతుడు, పెద్ద ఆయన, బాగా సీనియర్ ఆర్టిస్ట్, పార్టీలో ఇంతకంటే పెద్దవాడు ఇంకొకడు లేడు, ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన, ఏ పదవి లేకుండా. నాకు ఇంతకాలమైంది పదవి ఇవ్వరా అంటున్నాడు ఆయన. జాంబవంతుడు నేను దూగ్గంలయ్యా, కానీ తిరిగి రాలేడు. మరి తిరిగి రాకపోతే అక్కడికి ఇల్లు కొట్టి పెట్టుకోవాలి, పైగా వేసేస్తారు రాక్షసులు, సమాచారం కబురు చెప్పేవాడు ఉండడు. ఇవన్నీ అయ్యాక జాంబవంతుడే అన్నట్టు ఇది మన వల్ల ఏది కాదు, ఇది అసలు వాడు అక్కడ కూర్చున్నాడు. గమనించండి, అసలు నాయకుడైన వాడెవడు, సమర్థత ఉన్నవాడెవడు అవకాశాల కోసం అర్రులు చాచడు, వచ్చిన అవకాశాన్ని అందుకని తన ప్రతిభను చూపిస్తాడు. నాకు ఇది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, నన్ను వీళ్ళు తొక్కేశారు, రిజర్వేషన్ల వల్ల నాకు ఏదో జరిగింది, ఏమీ జరగదు. నీకు ప్రతిభ ఉంటే ఇంకో చోట బతుకుతావు, నష్టమే లేదు. ఎవరినూ అనుకోక్కర్లేదు ఎంతసేపు. అంతే, మొత్తం వెళ్ళారు. అక్కడ జాంబవంతుడే అంటున్నాడు చూడండి, హనుమంతుడు చూసి వీరవానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీమేకాంతమాశ్రిత్య హనుమన్ కిం నజల్పసి. వానరలోకస్య వీర, వానరలోకంలో నీ అంత వీరుడు లేడయ్యా, అది ఎదుటివాడు అనాలి ఆ మాట. నేను నిన్ను చేసా, నాకు పార్టీ అవకాశం ఇయ్యలే అంటే నువ్వు కోతివి, హనుమంతుడివి ఎప్పటికీ కాలేవు. కోతి దైవం అంటే హనుమంతుడు లాంటి కోతే దైవం, అందరు కోతులు దైవాలు కాదు. ఇలా మాట్లాడేవాడు కోతి, వీడి జీవితంలో హనుమంతుడు కాలేడు. హనుమంతుడు అలా మాట్లాడు, చేసింది నీ ఆనందం కోసం చేసామంతే, ప్రజల కోసం, పదవుల కోసం కాదు. కాబట్టి ఏ టికెట్ మనకి ఇచ్చినా, ఏ టికెట్ మనకి ఇవ్వకపోయినా బాధపడక్కర్లేదు. మనకు యోగం ఉన్నది వస్తుంది, లేనిది లేదు.